నమస్తే అండి. ఈరోజు మనతో పాన్ ఇండియా ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. సరే, ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. రచరచ్చస్ రచ్చోభ్య. నేను విన్నంత వరకు వేణుస్వామి గారు అంటే శ్రీ వైష్ణవులు. శ్రీ వైష్ణవులు అంటే పూర్వం తీసుకుంటే అసలు నాన్ వెజ్ కానివ్వండి. నేను అదే చెప్తున్నా. నేను ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటేనమ్మా, మందు తాగాలి అని ఆథరైజేషన్ ఇవ్వబడ్డ కులాలు ఏమన్నా ఉన్నాయా? నా ప్రశ్న ఏంటంటే, మందు తాగాలి అని ఆథరైజేషన్ ఇవ్వబడ్డ కులాలు ఏమైనా ఉన్నాయా? నేను అడుగుతున్న ప్రశ్న చెప్పు. నేను శ్రీ వైష్ణవుని పక్కకు పెడదాం అంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు మందు తాగండి అని రాజ్యాంగం కానీ మనుస్మృతి కానీ ఏవైనా శాస్త్రాల్లో రాసి ఇచ్చారా? మీరు ఖచ్చితంగా ఇది తాగాలి అని, ఇది తినాలి అని ఎక్కడైనా రాసుందా? అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించి కాదు తల్లి. బ్రాహ్మణ్స్ని పక్కకు పెడదాం. ఓకే, బ్రాహ్మణ్స్ని పక్కకు పెడదాం. నేను అనేది ఏంటంటే, మందు తాగితే ఏమవుతుంది? లివర్ క్యాన్సర్ వస్తుంది. సిగరెట్లు తాగితే లంగ్స్ క్యాన్సర్ వస్తుంది. మటన్ తింటే ఫ్యాటీ లివర్ అవుతుంది, కొవ్వు పెరుగుతుంది. సో మాంసాహారమే తినవద్దు అని చెబుతున్నటువంటి సాంప్రదాయం నుండి మనం వచ్చినప్పుడు వేరే కులాల వాళ్ళు తినవచ్చును అని మనకు ఎక్కడన్నా శాస్త్రం చెప్పిందా? సో అందరికీ చెప్పింది ఎవరు కూడా మీరు తినవద్దు అని చెప్పింది కదా. నా ప్రశ్న ఏమిటంటే, మనం వ్యక్తిగతంగా ఇప్పుడు నేను అడుగుతున్నా, మా కమ్యూనిటీలో చాలా, ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావమ్మా, అసలు నీ జీవితంలో గుడ్డు కూడా తినలే, డాక్టర్ దగ్గరికి పోయినావు. డాక్టర్ ఏమన్నాడు? అమ్మ నీ బొక్కలు వీక్గా ఉన్నాయి, నువ్వు రోజు ఒక గుడ్డు తినకపోతే బతకవు అన్నాడు అనుకో. తెల్లారి మీ ఇంట్లో గుడ్ల ట్రే కనిపిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు పౌష్టికాహారం తినాలి అంటే, ప్రోటీన్ తినాలి అంటే, జీవితంలో గుడ్డు ముఖం చూడనోడు కూడా గుడ్డుకు ఎగబడి తినడా లేదా కరోనాకి? సో ఇక్కడ నేను చేసే పూజల గురించి తెలుసుకొని మాట్లాడితే, ఆ పూజల వ్యవహారం ఏంటో తెలిస్తే, వామాచారం అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు మనకు విషయం తెలుస్తుంది. అదే సార్, కామాఖ్య అనేటువంటి దేవాలయానికి అస్సాం అనేటువంటి రాష్ట్రంలో ఉండే గౌహతి నగరానికి 2020కి పూర్వము వారానికి ఒక్క ఫ్లైట్ ఉండేది. దాని టికెట్ 5,000. వారానికి ఒక్కరోజు మాత్రమే. వేణుస్వామి పడ్డ కష్టం వల్ల, వేణుస్వామి అమ్మవార్ల గురించి చేసిన ప్రచారాల వల్ల ఈరోజు హైదరాబాద్ నుండి గౌహతికి పర్ డే 3 ఫ్లైట్లు, రిటర్న్ గౌహతి టు హైదరాబాదు 4 ఫ్లైట్లు. ఇవాళ టెంపుల్ 500 కోట్లు పెట్టి కారిడార్ డెవలప్ చేస్తున్నారు, ఇవాళ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు. బికాజ్ నార్త్ ఇండియా స్పెండింగ్కు సౌత్ ఇండియా స్పెండింగ్కు చాలా తేడా ఉంటుంది. తెలుగు వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళినా వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి డబ్బుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో ఏ గుడిని చూసినా ఇది కనీసం 100 సంవత్సరాల కింద కడిగారా దేవాలయం అన్నట్టుగా కనిపిస్తుంది. నీట్నెస్ ఉండదు, క్లీన్నెస్ ఉండదు. నార్త్ ఇండియాలో మరీ ఘోరంగా ఉంటుంది. కారణం అక్కడ డబ్బులు తక్కువ. స్పెండింగ్ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో మనం పెట్టినంత డబ్బుల ఖర్చు ఎక్కడా ఉండదు. ఎప్పుడైతే మన వాళ్ళు కామాఖ్యకి వెళ్ళడం జరిగిందో, కామాఖ్యలో ఇన్కమ్ అనేది పెరిగింది. పెరగడం వల్ల వాళ్ళు కూడా వివిధ రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్డు డెవలప్ చేసిర్రు. సో నేననే పాయింట్ ఏంటంటే, అసలు కామాఖ్య అని అమ్మవారిని ప్రచారంలోకి తెచ్చిందే ఏకైక వ్యక్తి వేణుస్వామి. వామాచారం అంటే ఏందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి వేణుస్వామిగా నేను జనాలకు తెలియజేస్తూ ఆ పూజలను ఇక్కడ నేను ప్రమోట్ చేస్తున్నా. అదే సార్, ముందుగా అసలు వామాచారం అంటే, పంచబలు అంటే మీ ద్వారానే తెలుసు ప్రపంచానికి కానివ్వండి, ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో కానివ్వండి. వేణుస్వామి గారి ప్రత్యేకత ఏంటి అంటే ఇదే. కానీ మీకు గురువు ఎవరు అసలు? ఇది ప్రశ్న. సో నాకు గురువు అక్కడ ఉన్నటువంటి పంకజ్ శర్మ అనేటువంటి ఒక పెద్ద పూజారి. ఓకే, వామాచారంలో డైరెక్ట్గా వచ్చి పూజలు చేయడానికి లేదు. రైట్, వామాచారానికి డైరెక్ట్గా పూజలు చేయడానికి లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలో నన్ను ఒక జ్యోతిష్కుడు ఒక మీడియా ఛానల్లో ఒక టీవీ యూట్యూబ్ ఛానల్లో విమర్శిస్తూ ఒక మాట అన్నాడు. అక్కడ వామాచారమే లేదు అన్నాడు. వామాచారం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి అక్కడ 3 రోజుల పాటు ఉండి రోజుకు 3 అమ్మవార్లను పూజిస్తూ వామాచారంలో పూజలు నిర్వహించాడు. అవే పంచబలులు, అవే దశబలులు చేస్తూ. కానీ బయటికి చెప్పుకోవడానికి భయం. రెండవది, వేణుస్వామిని సపోర్ట్ చేయడానికి భయం. అసలు వామాచారం అని తెలుసుకుందే నా వల్ల కదా నువ్వు. అసలు వామాచారం తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే నా వల్ల కదా.
అంటే ధైర్యంగా చెప్పుకుందే నేను కదా. సో అందరికీ డౌట్ రావచ్చు, మరి మీరు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే మీ కమ్యూనిటీ స్టాండర్డ్స్ని కూడా వదిలేసి మీరు బయటికి చెప్తా ఉన్నారు ఎందుకు నాన్ వెజ్ లిక్కర్ గురించి అంటే, ఎన్నటికైనా ఒక బ్రాహ్మణుడిని కానీ ఒక హిందూ మతాన్ని కానీ ఒక హిందూ మతంలో ప్రాబల్యం కలిగిన వ్యక్తిని కానీ హిందూ మతంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని కానీ విమర్శించాలి, దాడి చేయాలి, బట్టలు ఇప్పాలి అన్నప్పుడు ఫస్ట్ టార్గెట్ చేయబడేది నాన్ వెజ్ ఆర్ లిక్కర్. ఉదాహరణ, ఒక పెద్ద దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అర్చకుడిని మీరు బ్లేమ్ చేయాలనుకోండి, ఒక మీడియా సంస్థనో ఒక వ్యక్తో యూట్యూబో సోషల్ మీడియానో ఏం చేస్తారు, ఇగో పలాని పెద్ద పూజారి నాన్ వెజ్ తిన్నడు అని చూపిస్తారు, పలాని పెద్ద పూజారి మందు తాగిండు అని చూపిస్తావు. నేనేమంటున్నా అంటే, నువ్వు నా బట్టలు ఇప్పకముందే నేనైనా బట్టలు ఇప్పుకుంటా, నీకు అవకాశమే అయ్యా. అందుకనే చెప్తున్నా, నేను వైష్ణవ సమాజంలో బ్రాహ్మణ సమాజంలో నేను సన్నీ లియోన్, నా జోలికి మీరు రాకండి అని చెప్తున్నా. నేను సన్నీ లియోన్ లాంటి వాడిని, నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా. ఎందుకంటే నేను చేసేది నిజాయితీగా చెప్పుకుంటున్నా. సో నన్ను విమర్శించే వాళ్ళు ఎవరంటే, నా మీద కక్షతోనో నా మీద నా ఎదుగుదల చూడలేకనో లేకపోతే నా అభివృద్ధిని చూడలేకనో లేకపోతే వాళ్లకు వ్యక్తిగతమైన అంశాలు వాళ్ళ మైండ్లో ఉండి విమర్శిస్తారు తప్ప, అసలు కామాఖ్యలో నాన్ వెజ్ లేదు, బలులు లేవు, లిక్కర్ లేదు అని చెప్పేవాళ్ళు అక్కడికి పోయి చూసి వచ్చిన తర్వాత అమ్మ నా బూతులు తిడుతున్నారు జనాలు నన్ను విమర్శించే వాళ్ళని. వాళ్ళు మనుషులు కాదు కాబట్టి బతికున్నారు, నేనైతే ఉరేసుకొని చచ్చిపోతుంటే. మీరు ఇంత బోల్డ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు కాబట్టి వేణుస్వామి గారి పైన దాదాపు 2 వీక్స్ 3 వీక్స్ కంటిన్యూస్గా ఒక ఛానల్లో కంటిన్యూస్ దాడి జరిగింది. ఎందుకని సార్ మీరు అంత సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉండాలంటే, నేను ఎంతోమందికి సమస్యల్ని నివారించిన వేణుస్వామి సమస్యల్ని నివారించుకోలేడా? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, నేను బ్లైండ్గా నమ్మింది వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని. దే విల్ డిసైడ్. నేను ఒకటే ఆలోచించిన, నేను శాస్త్రానికి విరుద్ధంగా కనుక నేను పూజలు చేస్తే నేను సర్వనాశనం అయిపోతాను. అమ్మవారికి నైవేద్యం నాన్ వెజ్ పెట్టొద్దు, నేను పెట్టిన నాశనం అయిపోతా. అమ్మవారికి మందు పెట్టొద్దు, నేను పెట్టిన నాశనం అయిపోతా. సో వామాచారంలోని ప్రక్రియకు విరుద్ధంగా నేను ఏం చేసినా నేను సర్వనాశనం అయిపోతా. లేదు, నన్ను విమర్శించే పండితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సినిమా పరిశ్రమ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు నాశనం అయిపోతారు. నేను ఒక మాట చెప్పిన మీకు, సెప్టెంబర్లో చెప్పిన, నన్ను గెలకబడ్డది, నన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు. ఇవాళ చూస్తున్నాం మనం. ఇంకా అయిపోలే. మార్చి 30 షష్ఠగ్రహ కూటమి, జస్ట్ టైటిల్స్ పడ్డాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ ఉంది, సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. అట్లనే రాజకీయ నాయకులకు సంబంధించి ఈ నెల 30వ తారీఖు సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఇప్పుడు కాదు, మీరు ఎప్పటి నుంచో ఆస్ట్రాలజీ చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు చెప్పిన ఆస్ట్రాలజీని సెలబ్రిటీస్ స్టేటస్లుగా పెట్టడం చూసాము, ఇన్స్టాగ్రాముల్లో పోస్ట్ చేయటం చూసాము, మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం కూడా కొన్ని చూసాము. బట్ అదే సెలబ్రిటీస్ ఉన్నట్లుండి రివర్స్ అయిపోవటం, అందరూ కలిసి మీ పైన కంప్లైంట్ ఇవ్వటం, సంబంధం లేని వ్యక్తులు ఇచ్చారు. వాళ్ళ వ్యక్తిగతమైన అంశం, నాకు సంబంధం లేదు. నేను అనుకునేది ఏంటంటే, నాకు పేరు రావాలి. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, బ్యాడ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు నాకు సంబంధించి పబ్లిసిటీ అనేది నాకు పీక్స్లో ఉంది. సో జనరల్గా ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో పరమ చండాలంగా హీరోయిన్ల గురించి మాట్లాడేటువంటి ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరి జోలికి పోకుండా నా జోలికి ఎందుకు వచ్చారు అంటే, నాకు ఉన్నటువంటి పిఆర్ ఎక్కువ, నాకు ఉండేటువంటి పబ్లిసిటీ లెవెల్ ఎక్కువ. నా గురించి పబ్లిసిటీ చేస్తే కనీసం ఒక 5 సార్లు వెళ్ళిపోతాయి ఒకరోజు టెలికాస్ట్ చేసిన ప్రోగ్రామ్తో, యాడ్ రెవెన్యూ వల్ల. ఎవడో తొక్కనా కొడుకు గురించి టెలికాస్ట్ చేస్తే ఎవడు చూస్తాడు? సో ఇట్ ఈస్ ప్రివిలేజ్, ఒక గౌరవం నాకు. నా వల్ల ఒక 5 జీతాలు ఒక్కరోజు టెలికాస్ట్ వల్ల, అట్లీస్ట్ పెద్ద లెవెల్ క్యాండిడేట్లు ఒక 5 జీతాలు దక్కుతున్నాయి అంటే అదొక పెద్ద గర్వం నాకు. సో నేను దాన్ని తప్పెట్ట తీసుకుంటా? నేను ఎప్పుడు తప్పు తీసుకుంటా? నాకు జరిగే నష్టము ఆర్థికంగా జరిగినప్పుడు నేను ఫీల్ అవుతా.
నేను సామాజికంగా డ్యామేజ్కి నేను ఫీల్ కాను. ఒక రూల్ ఏంటంటే ఇవాళ ఓడిపోయిన సీఎం మళ్ళీ 5 ఏళ్ళకి గెలుస్తాడు, ఇవాళ గెలిచిన సీఎం మళ్ళీ 5 ఏళ్ళకి ఓడిపోతాడు. సో గెలుపోవటములు అనేవి సర్వసాధారణం. వీళ్ళు గెలిచినప్పుడు వీళ్ళ బ్యాచ్ సంకలు గుద్దుకుంటుంది, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ బ్యాచ్ సంకలు గుద్దుకుంటుంది, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సంకలు గుద్దుకుంటారు, సర్వసాధారణం. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తంతారు, వాళ్ళు వచ్చినాక వీళ్ళని తంతారు, ఇదంతా సర్వసాధారణం. సో దీంట్లో గొప్పతనం ఏం లేదు. సో నేను నమ్మే సిద్ధాంతం ఒకటే ఏంటి అంటే, మనము ఆర్థికంగా ఒకే మార్గము నుండి కనుక ఆర్థిక వెసులుబాటు మనకు ఉంటే మన జీవితం సర్వనాశనం అవుతుంది. సో ఒక చిట్టెలకలాగానో ఒక పాములాగానో, ఒక చిట్టెలక కానీ ఒక పాము కానీ అది ఉన్నటువంటి సొరంగములో, అది ఉన్నటువంటి ఒక బొక్కలో అంటే భూమిలో అది 5 నుండి 7 రంధ్రాలు చేసుకొని ఉంటుంది. ఏదో ఒక రంధ్రం నుండి బయటికి పోదాం శత్రువు దాడి చేసినప్పుడు అని. అట్లనే వేణుస్వామి అనేవాడు సుమారు 4 నుండి 5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకొని నిలబడ్డటువంటి వ్యక్తి. అంటే ఒకటి బ్లాక్ అయితే ఇంకోటి, ఇంకోటి బ్లాక్ అయితే ఇంకోటి, ఇంకోటి బ్లాక్ అయితే ఇంకోటి, పరిపుష్టంగా నేను చచ్చిపోయే వరకు హ్యాపీగా బ్రతకడానికి వ్యాపార మార్గాలను ఎన్నుకున్నటువంటి మనిషి నేను. సో నన్ను ఎవరు ఏం చేసినా ఆర్థికంగా నన్ను కొట్టలేరు. ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే వరకు కొట్టలేరు. ఓన్లీ నేను చస్తేనే నేను అనుభవించాను అంతే తప్ప అప్పటి వరకు నేను ఆర్థికంగా ఉండడానికి నిలబడడానికి నాకున్నటువంటి వ్యాపార మార్గాలు, ఆర్థిక వనరులను నేను ఏర్పాటు చేసుకున్నా. అందువల్ల నేను ఎవరికి భయపడను. సో అసలు ఫస్ట్ నేను శత్రువుగా భావించను, నేను ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటా. కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తి నన్ను విమర్శించిండు అంటే ఖచ్చితంగా నా రెగ్యులర్ క్లయింట్లు కాకుండా కొత్త వాళ్ళు అట్లీస్ట్ ఒక 1000 మంది అన్న దాన్ని చూస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నన్ను విమర్శించిండు, మీరు ఆ వీడియో తీసుకొని పక్కకు పెట్టండి. వేరే వాడిని విమర్శించిండు, ఆ వీడియో పక్కకు పెట్టండి. అది 5,000 చూస్తే నాది 5 లక్షలు చూస్తారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నేను కొత్తగా ఎంతమందికి తెలుస్తున్నా, 1,00,000 మందికి తెలుస్తున్నా. ఇది నాకు ఆ వ్యక్తి చేసిన మంచే కదా, నేను చెడు ఎందుకు చేయాలి? అంటే మీరు అనుకుంటున్నారేమో, సమాజం అనుకుంటుందేమో నాకు చెడు జరిగిందని. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా వైఫ్ వీణా శ్రీవాణి అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసి వచ్చింది. అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసి వచ్చి ఆ ప్రోగ్రాము ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ గురించిన తాలూకు వైబు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యి ఒక హైప్ క్రియేట్ అయ్యే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే సంకుచిత మనస్తత్వం, అందరికంటే దరిద్రమైనటువంటి ఆలోచనలు జనరల్గా కళాకారులకు ఉంటాయి. అంటే స్వాతికిరణంలో మమ్ముట్టి టైపే అందరూ ఆల్మోస్ట్ ఆల్. సో అలాంటి మమ్ముట్టీలు తట్టుకోలేకపోయారు తెలుగు రాష్ట్రంలో. అలాంటి మమ్ముట్టీలకు పిచ్చెక్కిపోయింది. ఏంది మనం ఇన్ని రోజుల నుండి వీణ వాయిస్తుంటే మనల్ని దేక్తలేడేవాడు. వీణా శ్రీవాణేమో 2015 నుండి వీణ పట్టుకుంది, ఎక్కడ లేని పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రంలో నుండి ఒకతే పోయింది అంబానీ ఇంటికి. అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసింది, సింగిల్గా ప్రోగ్రామ్ చేసింది. నేను సింగిల్గా, అందరూ గ్రూప్గా 100 మంది చేస్తే ఈమె సింగిల్గా చేసింది అని ఈమెకు వచ్చిన క్రెడిట్ను ఆమెకు దక్కకుండా ఆమెకు లేనిపోని సోషల్ మీడియాలో ప్రాపగండా చేసి సర్వనాశనం చేశారు. దానివల్ల ఆమెకు వచ్చే నష్టము అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏం జరిగింది, ఈరోజు నా పబ్లిసిటీలో తను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో, నాలో భాగంగా నాతో పాటు తను పబ్లిసిటీ కాబడ్డదో, అంతకుముందు నెలకు ఒక ప్రోగ్రాం చేసే శ్రీవాణి వాళ్ళు 5 చేస్తుంది. అంటే తను ఈ జరిగినటువంటి కాంట్రవర్సీ ద్వారా ఇంతకుముందు 10 మందికి తెలిస్తే ఇప్పుడు 90 మందికి తెలిసింది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను, నా వైఫ్, నా పాప ముగ్గురం ఎయిర్పోర్ట్కి పోతే నా బిడ్డ కాంపిటీషన్ పెట్టుకునేది, అంటే లెక్క పెట్టుకునేది. ఎయిర్పోర్ట్లో నాతో ఎంతమంది ఫోటోలు దిగుతారు, నా వైఫ్తో ఎంతమంది ఫోటోలు దిగుతారు. ఇప్పుడు జరిగిన కాంట్రవర్సీకి ముందు మా ఆవిడ పరిస్థితి ఏంటి అంటే, తనతోని 2 దిగేవాళ్ళు, నాతోని 20 మంది దిగేవాళ్ళు. ఇవాళ తన రేషియో 80కి వచ్చింది. తనతో 80 మంది ఫోటోలు దిగుతున్నారు, నాతో 100 మంది దిగుతున్నారు. అంటే నా రేషియో 100 పెరిగింది, తన రేషియో 200 పెరిగింది. సో ఒక అంబానీ ఫ్యామిలీ 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి ఎందుకు చేశారమ్మా? పబ్లిసిటీ కోసమే కదా. 500 కోట్ల పబ్లిసిటీ పుక్కడికి వచ్చింది వేణుస్వామికి, వేణుస్వామి పెళ్ళానికి. సంతోషపడకుండా ఏడవమని చెప్తారేంది? అవునా కాదా? నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? వెరీ సీరియస్. ఇదే పబ్లిసిటీకి నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి చెప్పండి? అరే 7 గంటల ప్రైమ్ స్లాటు 2 లక్షలు అండి, అరగంట. మజాగా మామూలు భక్తి ఛానల్కే 10,000 20,000 ఉంటుంది స్లాటు. అట్లాంటిది ప్రైమ్ టైం ఛానల్లో అరగంట స్లాటు 1,00,000 రూపాయలు ఉంటుంది ఈజీగా.
అట్లనే ఇన్ని మాధ్యమాలలో ఇంత సోషల్ మీడియాలో నా గురించి పబ్లిసిటీ వచ్చింది అంటే నేను ఎంతమందికి తెలిసిన ఇవాళ. అంటే ఒక వేణుస్వామి ఒక ఆస్ట్రాలజర్ అని కాకుండా ఒక కాంట్రవర్సీ పర్సన్గా కూడా తెలిసిండు. అంటే ఫస్ట్ కాంట్రవర్సీ పర్సన్గా తెలిసిన నేను అనే పాయింట్ ఏంటంటే వేణుస్వామి లంగా దొంగ లఫంగా లుచ్చా పక్కకు పెడదాం. బట్ వేణుస్వామి అనగానే గుర్తొచ్చే ప్రొఫెషన్ ఏందమ్మా? ఆస్ట్రాలజీ. అయిపోయింది. దట్ ఈస్ మై సక్సెస్. అంటే ఒకటి సార్, ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 99.99 మాకు తెలిసిన వరకు సక్సెస్ రేషియో, వెదర్ ఇట్ ఈజ్, ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడను అని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను మిగతా హీరోయిన్స్ని తీసుకోవచ్చు. సక్సెస్ రేషియో అంటే మీరు డివోర్స్ గురించి చెప్పినా లేకపోతే వాళ్ళ సక్సెస్ గురించి చెప్పినా, హీరోయిన్ సక్సెస్ గురించి కూడా వస్తాను. నాకు తెలిసిన హీరోయిన్స్ కూడా నేను పర్సనల్గా మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళతో. ఈ సక్సెస్ రేషియో సడన్గా మారిందా? మారిన తర్వాత ఏమైనా పబ్లిసిటీ ఇంకా ఎక్కువ జరిగిందా? అంటే ఏం లేదు ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి. అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు జనాలు నన్ను విమర్శించేవాడు వాడి దొరుకుతారా అని చూసారా? వాడి వర్షన్లో దొరకడం కాదండి, దొరకడం కాదు, వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉంటారు. నేను అనే పాయింట్ ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి చచ్చే వరకు శత్రువులే, జగను చంద్రబాబు చచ్చే వరకు శత్రువులే. సో జగను చంద్రబాబును పోగొడతాడని, చంద్రబాబు జగన్ను పోగొడతాడు అని అనుకుంటే మూర్ఖత్వం. అట్లనే కేసీఆర్ రేవంత్ రెడ్డిని పోగొడతాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని పోగొడతాడు అనుకుంటే మూర్ఖత్వం. అట్లనే నన్ను శత్రువులుగా భావించేవాళ్ళు, నన్ను విరోధిగా భావించేవాళ్ళు, నన్ను విమర్శిద్దామని కోరుకునేవాళ్ళు నన్ను పొగుడుతారని అనుకోవడం నా మూర్ఖత్వం. సో నేను అలా ఎప్పుడూ కోరుకోలే. సో దానివల్ల నా లైఫ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అని నేను అనుకోలే. సో నేను అనుకున్నది ఏమిటి అంటే, నేను ఒకానొక స్థాయిలో సెలబ్రిటీల జాతకాలు చెప్పడం వల్ల ఇది కంటిన్యూ అవుతుంది చెప్పుదాము అనే ఉద్దేశమే తప్ప దానివల్ల నాకు 1% లాభం లేదు. ఎందుకంటే నేను ఎవడి గురించి చెప్తే వాడు నా దగ్గరికి రాడు. రైట్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, మలేరియా వచ్చింది. ఆ మలేరియా వచ్చినప్పుడు ప్రత్యేకించి మీ ఇంట్లో ఆ పర్సన్కు ఏదో ఒక పార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఉదాహరణ నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. సో ఆ డాక్టర్ ఏమంటాడు, మీ జనరల్ ఫిజిషియన్ మీకు ఏం సజెషన్ ఇస్తాడు? నరాలకు సంబంధించిన సమస్య వచ్చింది, న్యూరో ఫిజిషియన్కు చూయించుకోండి అంటాడు. అంతేగాని పలాను నా సడ్డకు దగ్గరికి ఉండి అనేది మీకు చెప్పడు కదా. సో మీకు తోచిన వ్యక్తి దగ్గరికి మీరు పోతారు, అవునా? సో నేను కూడా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య గురించి మాట్లాడుతున్నా, సెలబ్రిటీ సమస్య గురించి మాట్లాడుతున్నా అంటే ఆ వ్యక్తికి ఆ నష్టం జరగవద్దు అనే ఉద్దేశంతోనే మాట్లాడినా. అంతే తప్ప దానివల్ల వాళ్ళు నా దగ్గరకు వస్తారు అనుకుంటే నేను వాళ్ళ గురించి చెప్పిన వీడియోలతో పాటు వాళ్ళ పూజలు కూడా పెట్టేవాడిని కదా. సో నేను చెప్పిన ఏ సెలబ్రిటీ తాలూకు వీడియోలు నేను సోషల్ మీడియాలో పెట్టాలి అంటే వాళ్ళు నా దగ్గరికి రాలే, అంటే వాళ్ళు ఇంకెవరి దగ్గరకో వెళ్ళలేదు, నాకు అనవసరం, నేను చెప్పిన. బట్ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నది ఏంటి అంటే, దేశ కాలమాన పరిస్థితులలో మరీ ముఖ్యంగా తెలుగు జనాలు చాలా డెవలప్ అయినారు. ఈ మధ్యన నన్ను విమర్శించిన వాళ్ళల్లో కొంతమంది ఏమని చెప్పినారంటే, శుభమా అంటూ 3వ పెళ్ళి, శుభమా అంటూ 2వ పెళ్ళి. అంటే నాకు తెలిసిన హిందూ సంప్రదాయంలో ఒకటే పెళ్ళిని శుభం అంటారు కానీ 10వ పెళ్ళిని కూడా శుభమా అంటారు అని నాకు తెలియదు. నేను ఇప్పుడు నేర్చుకున్నా, ఓహో 10వ పెళ్ళిని కూడా శుభమా, నేను కూడా అంటా శుభమా అంటూ 11వ పెళ్ళి, శుభమా అంటూ 12వ పెళ్ళి, శుభమా అంటూ 13వ పెళ్ళి అని మీ పిల్లలకు కూడా చేయరు, శుభమా అంటూ 14వ పెళ్ళి. సో ఇప్పుడు నన్ను విమర్శించాలి అంటే పదప్రయోగం రాక శుభమా అంటూ పెళ్లి చేసుకుంటారు. అరే ఒకటే పెళ్ళే శుభం, 2వ పెళ్ళిని శుభం అనరు, 3వ పెళ్ళిని ఎవడు శుభం అనరు, 4వ పెళ్ళిని శుభం అనరు. సో నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను విమర్శించాలి అంటే మీరు ఇంత దిగదారుతున్నారా, ఎందుకు అవసరం? రెండోది ఏమవుతుంది, నేను ఏదైనా మాట్లాడితే ఈ టెక్నాలజీ పరంగా ఏం చేస్తాను, కట్ చేస్తారు. కట్ చేసి నేను మాట్లాడింది ఒకటి, వాళ్ళు ఎడిటింగ్లో ఇంకొక. ఇప్పుడు రాజుగారి చిన్న భార్య చాలా మంచిది, పెద్ద భార్య చాలా చెడ్డది అని నేను మాట్లాడితే ఈ చిన్న భార్య మంచిది దగ్గర ఈ మంచిది అనేది తీసేస్తారు, బిట్టు తీసేసి 2 కలిపితే చిన్న భార్య చెడ్డది అనే జనాలకు రీచ్ అవుతుంది. సో ఆ అవకాశాన్ని నేను సోషల్ మీడియాకు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో నేను క్లారిటీ మెయింటైన్ చేస్తూ చెప్పట్లేదు. అంటే వాళ్ళ పద ప్రయోగాన్ని చెప్పట్లేదు, ఆ పద ప్రయోగాన్ని ఆపేస్తున్నా. రెండవది, బాలీవుడ్లో ఎవ్వడికి వచ్చింది వాడు ఆస్ట్రాలజీ చెప్పుకుంటాడు, ఎవ్వడు డిస్టర్బ్ కాడు. సో నాకు అనిపించింది ఏంటంటే, నేను తెలుగు రాష్ట్రాలను వ్యాక్యూమ్ నేను దున్నేసిన, అయిపోయింది నా వ్యాక్యూమ్, నేను దున్నేసిన, ఇక్కడ లేదుగా నేను దున్నుకోవడానికి. సో అందుకని నేను బాలీవుడ్కో ఇంకో దానికో పోతా. అంటే పోవాల్సినటువంటి నెసిటీ కూడా నాకు ఏం లేదు, కానీ
ఐఎమ్ బిజీ విత్ మై క్లయింట్స్. సో నేను అనుకునేది ఏంటంటే సరే నేను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వద్దు, మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, ఎందుకంటే మీ 4వ పెళ్ళిళ్ళ గురించి 5వ పెళ్ళిళ్ళ గురించి నేను మాట్లాడితే మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి 50 పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి నేను అందుకనే నాకు వచ్చిన ఎనఫ్ పేరు వచ్చేసింది. సో ఆ పేరుతో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకని ఓన్లీ సబ్జెక్టు పరంగానే వెళ్దాము, సబ్జెక్టునే బేస్ చేసుకొని మాట్లాడదాము. నాకు వచ్చే నష్టం ఏముందమ్మా, నాకు వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, ఒక హాస్పిటల్ మీద కాంట్రవర్సీ జరిగి ఆ హాస్పిటల్లో డాక్టర్ మంచోడు కాదు అని ఎగ్జాంపుల్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిరు అనుకుందాం. ఒకవేళ అది నమ్మి కొంతమంది జనాలు హాస్పిటల్కి పోలేదు అనుకుందాం, ఎవడు తెస్తాడు? పోనోడు తెస్తాడు. రీసెంట్గా నేను మిమ్మల్ని ఒక ఫంక్షన్లో చూశాను సార్. మన దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు నిధి అగర్వాల్ హీరోయిన్తో. అవును, నా క్లయింటే కదా. నేను అందుకే అదే అడుగుతున్నాను, మీ క్లయింట్ తను? నా క్లయింట్ తను. ఇప్పుడు తన జాతకం చాలా బాగుంది. ఓకే, తన జాతకం చాలా బాగుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మేము పూజలు చేసినటువంటి నేను పూజలు చేసిన. ఇప్పుడు రేపు May 9th పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అవుతుంది సినిమా May 9th. అదే హరిహర వీరమల్లు. ప్లస్ సెప్టెంబర్ అక్టోబర్లో రాజా సార్ రిలీజ్ అవుతుంది ప్రభాస్ది. ఆ 2 సినిమాలలో ఆమె యాక్టింగ్ చేస్తుంది. ఆ 2 సినిమాలు నేను పూజ చేసాకనే పడ్డాయి ఆమెకు. ఇప్పుడు ఆమెనైతే ఇప్పుడు మీకు ముందు 10 నిమిషాల ముందు నాతో మాట్లాడింది. మీరు ఈ సీట్లో కూర్చున్న 10 నిమిషాల ముందు నాతో మాట్లాడింది. సో నేను అనేది ఏంటంటే రీచ్ అనేది నా దానికి రావాలంటే కష్టం జనాలకు. అంటే ఫస్ట్ రష్మిక మందనకు కూడా మీరే చేశారు. అండ్ నాకు తెలిసిన ఒక వాస్తవం ఏంటి అంటే కామాఖ్య టెంపుల్కి రెగ్యులర్గా తమన్నా సమంత వెళ్తున్నారు మీరు చెప్పిన తర్వాత. లేదమ్మా, మీరు తప్పది. సమంత తమన్నా అని కాదు, బాలీవుడ్ హీరోయిన్లు అందరూ వెళ్తారు. లేదు, మీ సజెషన్తో వెళ్తారు. ఇంకొకటి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి సెలబ్రిటీ కామాఖ్య వెళ్తుంది. కానీ వెళ్ళడం వరకే, కానీ ఏం చేయాలో తెలవాలి కదమ్మా. ఓకే, ఇప్పుడు వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు కామాఖ్య అనేటువంటి అమ్మవారు కమలాత్మిక అనే ఒక అమ్మవారు, 10 అమ్మవార్లలో ఆమెకు అమ్మవారు. మీకు కామాఖ్యలో ఉండేటువంటివి 10 మహావిద్యలు. 10 మహావిద్యలలో మీకు ఏ విద్య కావాలి అనేటువంటిది క్వశ్చన్ మార్కు. మీకు సంతానం కావాలన్నా, డబ్బు కావాలన్నా, సినిమా ఇండస్ట్రీలో పేరు కావాలన్నా, రాజకీయ రంగంలో పదవి కావాలన్నా, వ్యాపారంలో డబ్బు కావాలన్నా, కోర్టు కేసులో విజయం కావాలన్నా, జైలు నుండి బెయిల్ కావాలన్నా, జైలుకు పోకుండా మొదలే యాంటిసిపేటరీ బెయిల్ కావాలన్నా, సో మీకు ఏది కావాలి? శత్రువుల మీద జయం కావాలన్నా, శత్రువులు నాశనం కావాలన్నా, సో ఇలా ప్రతి ఒక్క పూజకి ప్రతి ఒక్క అమ్మవారు ఒక్కొక్క రిజల్ట్ని మనకి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? టక్కుని వెళ్ళిపోతున్నారు, దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు మన రీసెంట్గా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ వెళ్ళింది, అది జైల్లో వేసిన తర్వాత. సో చాలామంది వెళ్తారు, బట్ ఏం చేయాలో తెలియదు, అక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు లాస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొన్న ఒక 5 వెళ్ళారు, ఒక 10 days 15 days బ్యాక్ ఐ థింక్. నేను 1 week బ్యాక్ నేను వెళ్ళిన, వాళ్ళు 15 days బ్యాక్ వెళ్ళారు. అట్లనే చాలామంది యాంకర్లు వెళ్ళారు. అట్లనే ప్రతి హీరోయిన్, ఇప్పుడు మన కవిత వెళ్ళింది, ఎమ్మెల్సీ కవిత వెళ్ళింది, మన రఘునందన్ రావు వెళ్ళిండు మొన్న. అట్లనే చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. నా సలహాతోని 90% వెళ్తారు, వితౌట్ మై సలహా 10% వెళ్తారు. సో ఇవాళ ఆ ప్రచారం ఆ లెవెల్కి వచ్చింది, వాళ్ళు వెళ్తున్నారు. నా సలహా మీద వెళ్ళే వాళ్ళు నేను చెప్పిన పూజలు చేయించుకుంటారు, నాకు సంబంధం లేకుండా కూడా చేయించుకుంటారు. అన్ని పూజలు నా దగ్గరకు వచ్చి చేయించుకోండి అని నేను చెప్పను, ఎందుకంటే ఆ చేసే టైం కూడా నాకు లేదు. సో బిజీ ఉండడం వల్ల కొంతమంది, ఇప్పుడు నేను లేను, ఒక 10 days యూరోప్ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ వాళ్ళు నేను అందుబాటులో లేను కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కామాఖ్యకి వెళ్ళి చేయించుకొని వచ్చారు. సో చాలా వెళ్తుంటారు. సో కామాఖ్య అనేది మనకి ఏం కావాలో తెలుసుకొని వెళ్తే మంచిది తప్ప బ్లైండ్గా వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తా అంటే వర్కౌట్ కాదు. అక్కడ మీకు ఏం కావాలి, ఏం పూజలు చేసుకోవాలి అనేది అతి ముఖ్యమైన విషయం. నేను ఒకప్పుడు 4 years బ్యాక్ చూసిన వేణుస్వామి గారు ఇలా లేరు. ఏంటి రీజన్? కావాలని స్లిమ్ అయ్యారా లేకపోతే? నేను యాక్చువల్గా ఏంటంటే బాగా అంటే నాది మెడికల్ ఆస్ట్రాలజీ అని నేను ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్నా. అంటే హైదరాబాద్లో ఉండే ఆల్మోస్ట్ ఫేమస్ డాక్టర్స్ అంతా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. నేను టచ్లో ఉండి నాకు ఏంటంటే అసలు జ్యుడిషియరీ సిస్టమ్ ఒకటి, మెడికల్ సిస్టమ్ ఒకటి బాగా ఇష్టం నాకు. అంటే ఏ కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో, అంటే నాకు చిన్నప్పుడు ఒక అపోహ ఉండేది, ఒక అపోహ ఉంది. మా ఇంటి దగ్గర, నేను ఉండే ఇంటి దగ్గర ఒక రౌడీ షీటర్ ఉండేవాడు, చాలా పెద్ద రౌడీ షీటర్. ఆయన ఒక మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత 100 రోజులకు బయటకు వచ్చాడు.
జనరల్గా మీరు 2000 పూర్వము ఒక రౌడీని చూస్తే భయపడేవాళ్ళం. ఇప్పుడు అందరు రౌడీలే, అంటే ఎవరికి వాడు రౌడీ. అప్పుడు ఏమవుతుందంటే 100 రోజుల తర్వాత బయటకు వస్తే మనకున్న ఆ అజ్ఞానం చేత, మనకున్నటువంటి జ్యుడిషియరీ నాలెడ్జ్ లేక 100 రోజులకు బయటకు వచ్చిందంటే వీడు పెద్ద తోపు అని మనం అనుకుంటుంటే. కానీ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే 100 రోజుల తర్వాత ఎవరినైనా రిలీజ్ చేయమని చెప్పింది. ఓకే, అర్థమైంది కదా. సో మీరు మర్డర్ కేసులో పోయినా, ఏ కేసులో పోయినా, ఒకవేళ వాదించడానికి లాయర్ లేకపోతే గవర్నమెంటే లాయర్ని పెట్టి బయటికి రిలీజ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బయటకు వచ్చిండు అనుకుంటాం. అందుకని ఒక జ్యోతిష్కుడిగా దేశ కాలమాన పరిస్థితులను అందాదా వేయవలసిన వ్యక్తిగా, అన్ని విషయాల మీద అవగాహన చేసుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఆ రైట్స్ కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడాలి అంటే, ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కోపము, హార్మోన్ ఇన్బ్యాలెన్సు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మెంటల్ హెల్త్ కండిషన్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ తెలియాల్సింది ఆ అమ్మాయి మంత్లీ సర్కిల్ గురించి తెలియాలి. ఆ అమ్మాయికి సంబంధించిన మంత్లీ సర్కిల్ కరెక్ట్గా వస్తే ఆ అమ్మాయి బాగుంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయికి సంబంధించిన మెన్సెస్ సర్కిల్ అనేది దెబ్బతిని 5 రోజుల నుండి 10 రోజులు తేడా వస్తుందో, ఫస్ట్ వచ్చేది PCOS, PCOD, దాని తర్వాత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, దాని తర్వాత థైరాయిడ్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ అమ్మాయి భర్త దగ్గరనో, తండ్రి దగ్గరనో, కొడుకు దగ్గరనో వాళ్ళ దగ్గర గొడవలు చేసే అవకాశం ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ద్వారా అవకాశం ఉంటుంది. వాటిని కమాండ్ చేయాలి అంటే, నేను తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఈ సిస్టమ్ అంతా తెలుసుకోవాలి. ఈ సిస్టమ్ అంతా తెలుసుకోవాలంటే నేను ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి పోవాలి. ఆ గైనకాలజిస్టు నాకు పరిచయం అయి ఉండాలి. ఆమెతో మాట్లాడిన తర్వాత అమ్మాయిలకు ఏం సమస్యలు వస్తాయి అనేది నాకు తెలుస్తుంది. అమ్మాయిలకు ఒళ్ళెందుకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటే PCOD గురించి తెలుసుకోవాలి. అట్లనే డాక్టర్లకు సంబంధించి న్యూరో ప్రాబ్లం, ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, యూట్రస్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఒక అమ్మాయికి అంటే, ఆ అమ్మాయి జాతకంలో ఏముంది, ఎందుకు యూట్రస్ క్యాన్సర్ వచ్చింది, ఓ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో ఒక అబ్బాయికి లంగ్స్ క్యాన్సర్, వాడు సిగరెట్ తాగకుండా ఒక లంగ్స్ క్యాన్సర్ వస్తుంది ఒక వ్యక్తికి, ఎందుకు వచ్చింది. అట్లనే మందు తాగకుండా లివర్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది. సో వీటి మీద అవగాహన పెంచుకొని డాక్టర్లతో మాట్లాడడం వల్ల, వాళ్ళ పేషెంట్ల తాలూకు డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఆ వాటిని నేను అనలైజ్ చేసి చదువుకోవడం వల్ల నాకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఎవరు ఎన్ని రోజులు బతుకుతారు. అందుకని ఏంటంటే, మీకు కమాండ్ చేస్తున్న సీఎం కనిపిస్తాడు, నాకు పాడ మీద మండుకున్న సీఎం కనిపిస్తాడు. మీకు ఇండస్ట్రీని కమాండ్ చేస్తున్న హీరోయిన్ కనిపిస్తుంది, నాకు సర్వం కోల్పోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడికి జీవితాంతం తను సంపాదించిన సొమ్మంతా వాడికి దారబోసి అడుక్కు తింటున్న హీరోయిన్ నాకు కనిపిస్తుంది. మీకు గొప్పగా హీరో కనిపిస్తాడు, స్ట్రెస్ భరించలేక డ్రగ్స్ తీసుకుంటున్న హీరో నాకు కనిపిస్తాడు. సో నేను చూసే విధానము, సమాజం చూసే విధానం చాలా తేడా. మీకు అందరు గొప్పగా కనిపిస్తారు, నాకు అందరు చెత్తగా కనిపిస్తారు. అదే నాకు వచ్చిన దరిద్రం. నేను అది ఆపుకోలేక ఇన్ని రోజులు చెప్పేవాడిని, ఇప్పుడు అర్థమైందా నేను చెప్పొద్దు అని. సో అదే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు క్లారిటీ కనిపిస్తుంది. మీకు 10 కార్లతో పోయే రాజకీయ బిజినెస్ మ్యాన్ కనిపిస్తే, నాకు ఒక్క కార్లో ఏకాకిగా పోతున్న బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. సంవత్సరం తర్వాత నీ బతికిదిరా అని చెప్పిన తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ ఆస్ట్రాలజీ అంటేనే ఫ్యూచర్తో పాటు పాస్ట్ కూడా ముందే తెలిసిపోతుంటుంది. అలా పాస్ట్ తెలిసి ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కొంతమందికి ఇప్పుడు సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూడా చెప్పుంటారు, ఇది జరగబోతుంది జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఇది ఫేస్ చేయబోతున్నావు ఏదన్నా రెమెడీ చేసుకోవటానికి రెడీగా ఉండమను, డైరెక్ట్గా మీకున్న ఒక బంధంతో చెప్పుంటారు. బట్ ఆ టైంలో మిమ్మల్ని తిట్టి రిజెక్ట్ చేసి ఆ తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలామంది. ఓకే, చాలామంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చెప్పినవి నాకు తెలిసి ఒక 100 ఉంటాయేమో, 100 ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి, మ్యాక్సిమం నా ప్రిడిక్షన్స్. ఓకే, నేను రోజు కొంతమందికి జాతకాలు చెప్తామ్మా. అంటే ప్రతిరోజు నేను 100 మంది దగ్గర నేను క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాసినట్టే. ఇప్పుడు ఎట్లుంటుందంటే, నా PR చాలా పెద్దది. ఈ PRను ఆపాలి అంటే చాలా కష్టం. కారణం ఏంటి అంటే, నేను ఈ మధ్య నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, ఉదాహరణ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారు అని నేను ఒక 1500 మందికి చెప్పిన. అంటే నాకు ఇప్పుడు ఊరుకోం కదా. ఇప్పుడు ఉదాహరణ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు లోపలికి వస్తే, నా రూమ్లో కూర్చొని మాట్లాడితే, నేను మీతో డిస్కస్ చేసినప్పుడు కొన్ని సీక్రెట్ చెప్తారా, ఇప్పుడు పొలిటికల్కి సంబంధించి, సినిమాకి సంబంధించి, అవి మీ దృష్టిలో ఉంటాయి కదా, మీరు మీ దగ్గర ఉంచుకుంటారా, మీరు ఇంకో 10 మందికి చెప్తారు కదా. జరగలేదనుకోండి నేను విధవనవుతా. జరిగాయి అనుకోండి నా రెప్యుటేషన్ ఎట్లుంటుంది. సింపుల్. ఓకే. సో అలాంటి రెప్యుటేషన్ సంపాదించుకున్న వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు అదే సిస్టంలోకి వచ్చిన మళ్ళీ. అంటే ఇన్ని రోజులు ఏం చేసినా అంటే, మధ్యలో స్టార్టింగ్ 2014-15 వరకు నేను ఒక సెలబ్రిటీకి జరగబోయేదాన్ని
ఆయనకు సంబంధించిన వ్యక్తులకు నాకు సంబంధించిన వీఐపీలకు చెప్పేవాడిని. అలా కాకుండా డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ చెప్పడం స్టార్ట్ చేసింది 16-15లో. సో మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్టు వరకు చేశా. దీనివల్ల ఏమవుతుంది అంటే నాకు ఫైనాన్షియల్ డ్యామేజ్ ఎక్కువైతుంది. అంటే నాకు ఇంకో 10 రూపాయలు రావాల్సినవి వస్తలేవు. కారణం ఏంటి అంటే నా దగ్గరికి రావాల్సిన క్లయింట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటున్నారు. అంటే నేను మాట్లాడే సెలబ్రిటీల గురించి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ సేమ్ సిస్టమ్కి వచ్చి ఇప్పుడు సెలబ్రిటీకి జరగబోయే నష్టాన్ని ఆయనకు చెప్పట్లా, ఈ సోషల్ మీడియాలో చెప్పట్లా, ఆయనకు సంబంధించిన జనాలకు నాకు సంబంధించిన జనాలకు చెప్పడం ద్వారా వాళ్ళకు అది జరిగిన తర్వాత నాకు ఉండే రెప్యుటేషన్ పెరుగుతుంది వీళ్ళ దగ్గర. రైట్, ఓకే. నేను అనే పాయింట్ అది. ఇప్పుడు అది నేర్చుకున్నా, అదే కంటిన్యూ చేస్తున్నా. సో నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం లేదుగా. నాకు వచ్చే విమర్శలు తప్ప నాకు వచ్చే లాభం ఏముంది? ఇప్పుడు ఒక హీరో గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్కు కోపం, ఒక హీరోయిన్ గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్కి కోపం, ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడితే వాళ్ళ పార్టీకి కోపం. సో ఇదంతా నాకు ఎందుకు? అదే పార్టీలో డిస్కషన్ చేస్తే అయిపోతుందిగా, ఆ పార్టీ వ్యక్తులతో మాట్లాడితే అయిపోతుందిగా. అంటే బయట చెప్పకుండా, ఇప్పుడు ఉదాహరణ ఒక పొలిటీషియన్ చనిపోతాడో అని నేను చెప్పాలనుకుందాం, నేను స్క్రీన్లో చెప్పట్లా, ఆ వ్యక్తికి సంబంధించిన పార్టీలో ఉండే ముఖ్యులకు చెప్తున్నా. దానివల్ల ఏమవుతుంది, నా పిఆర్ ఎక్కడికో వెళ్తుంది. రేపు జరిగిన తర్వాత, జరగకపోతే నా అంత విధవలేడు వాళ్ళ దృష్టిలో, జరిగితే సరే. ఇప్పుడు మేము మీడియాలో ఉన్నాం కాబట్టి ఇంటర్నల్గా కొన్ని మాకు వార్తలు తెలుసు. ఆ ధైర్యంతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఆల్రెడీ ప్రభాస్ గారి గురించి ఒక ప్రిడిక్షన్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నవి అంటే మాకు వాస్తవాలు తెలుసు. ఆయన హెల్త్కి సంబంధించి కానీ ఈ ప్రిడిక్షన్ నిజంగా నిజం అవ్వబోతుందా ఏంటి? వెయిట్ చేయండి, ఒక 6 నెలలు ఒక బాంబు అయితే పడబోతుందా? వెయిట్ చేయండి. నేను ఎవరికి చెడు జరగాలని కోరుకోను. ఓకే. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటి, ఇప్పుడు మీరే అన్నారు, ఒకవేళ ఒక హీరోకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తే అది వాళ్ళ పిఆర్ టీమో వాళ్ళ కుటుంబ సభ్యులో బయట పెట్టాలి. మీరో లేకపోతే ఇంకో ఛానల్లో బయట పెడితే ఫ్యాన్స్ అందరూ వచ్చి గొడవ చేస్తారు తప్ప ఫ్యాన్స్కి ఏం తెలుసు ఆయన కండిషన్ ఎట్లుందో. రైట్. జయలలిత హాస్పిటల్ ఉన్నట్టే ఉంటుంది కథ. అంటే జయలలితకి ఏమైంది అనేది ఎవరికి తెలియదు, స్పెక్యులేషన్స్ ఉంటాయి. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడాకులు తీసుకున్నారు అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? ఈ జనరేషన్లో గ్రే డైవర్స్ అనేవి పెరిగినాయి. గ్రే డైవర్స్ అంటే తెల్లగడ్డం వచ్చిన తర్వాత విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు భారతదేశంలో పెరిగినాయి. ఇప్పుడు ఇవాళ నేను అనే పాయింట్ అదే, ఇవాళ అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇవాళ అంత పెద్ద గోవిందా డివోర్స్ ఇస్తున్నాడు. రైట్. రేపొద్దున తమిళనాడు సూపర్ స్టారు, ఒక పెద్ద సూపర్ స్టారు, తమిళ్ కాబట్టి చెప్తున్నా, తమిళనాడు సూపర్ స్టారు రేపు డివోర్స్ తీసుకోబోతున్నాడు. తీసుకొని ఒక ప్రముఖ తమిళ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. రైట్. అది నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఉంటుంది. అంటే ఆల్రెడీ విడాకులు తీసుకోవచ్చు ఈ ఇయర్లో నాకు తెలిసి. ఆయన తమిళ సూపర్ స్టార్, ఈ మధ్యనే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక తమిళ సూపర్ స్టారు, ఆయన విడాకులు తీసుకొని ఒక ప్రముఖ హీరోయిన్తో పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది 100% జరగబోతుంది. ఇప్పుడు జనాలకు ఏం తెలుసు ఆ విషయం? అంటే నేను అనేది ఏంటంటే సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సర్కిల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి స్థాయి ఆ వ్యక్తికి ఉండాలి. అది వేణుస్వామికి ఉంది. సో వేణుస్వామి చెప్పేవి జనాలకు రీచ్ అవుతాయని నేను అనుకోను. సో ఆ రియలైజేషన్ నాలో వచ్చింది. నేను ఒక హీరో గురించో హీరోయిన్ గురించో మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఉదాహరణ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖ హీరో ఒక ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకున్నది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికి వాళ్ళు పెళ్లి చేసుకోనట్టుగా సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కూడా వెళ్ళారు. ఆ విషయము సమాజంలో తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటారు. ఇంకా ఇవాళకి కూడా మీడియా రాస్తుంది ఎప్పుడు పెళ్ళి అంటే నాకు తింగర్రా కొడుకులారా అనుకుంటాను నేను. పెళ్ళి ఏందిరా, 4 రోజులు వీడు హనీమూన్ కూడా పోయేస్తే అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా రీచ్కు వాళ్ళ రీచ్కు చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు జస్ట్ నష్టం జరిగినోడు వచ్చి బయటికి చెప్పుకోలేడు కదా. ఎందుకంటే భారతదేశంలో మనము కొన్ని విషయాలను ఇంకా బహిర్గతం చేసుకునే స్థాయిలో మనం లేము. రెండోది ఏంటంటే కెరియర్ పరంగా కావచ్చు, ఇంకా సమస్యలు ఉంటాయి కాబట్టి మేబీ చెప్పుకోకపోవచ్చు. చాలామంది పొలిటీషియన్లకు రోగాలు ఉన్నాయి బయటికి చెప్పుకోరు, చాలామంది హీరోయిన్లకు రోగాలు ఉన్నాయి బయటికి చెప్పుకోరు.
సో నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్లుందో మనకు తెలియదు, మనం జాతకరీత్యా మాత్రమే చెప్తాం, వాళ్ళ గ్రహాల సంచారాన్ని బట్టి వాళ్ళ లగ్న కుండలిని బట్టి మనం చెప్తాం తప్ప వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి అంశం మనతో లేదు. సో నేను ఇప్పుడు మాట్లాడినటువంటి విషయం కూడా ఇంకెప్పుడో ఉంది. బట్ ఒక్కటి చెప్పగలుగుతుంది ఏంటంటే ఈ సంవత్సరము తులారాశికి సంబంధించిన టాలీవుడ్ హీరో, తులారాశికి సంబంధించిన టాలీవుడ్ హీరోయిన్ జీవితంలో పెను సంచలనాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యము భారతదేశము టాలీవుడ్ ఇండస్ట్రీలో జరగబోయేటువంటి ఒక పెను సంచలనం వైపు భారతదేశము, ప్రపంచ భారతీయులు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ మన వైపు తలదిప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. బాధాకరం. ఏంటి సార్ అంత పెద్ద సెంటెన్స్ యూజ్ చేశారు? అదే సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ ఇయర్లో. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది సనాతన ధర్మం, సనాతనీయత, ఇది ఎక్కువ వినిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కాషాయం కడతారు, ఎక్కడో పూజలు చేస్తున్నట్టు చూస్తాము, ఏవో కొన్ని ఒక 41 days సంబంధించి దీక్ష, ఇవన్నీ చూస్తున్నాము. వీటిపైన ఏమైనా ఐడియా ఉందా సార్ అసలు? ఎందుకు మంచిదే. ఓకే, మంచిదే. ఒక వ్యక్తి మన హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారంటే చాలా మంచిది. అసలు పొలిటికల్గా పనికిరాడనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిజంగా పొలిటీషియన్లను మించి పొలిటీషియన్గా మారుతున్నటువంటి సందర్భంలో, అసలు రాజకీయవేత్తలకే గురువుగా మారుతున్న సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయాలు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేటువంటి విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆయన తప్పే ఉంది. ఒక హిందూ మతంలో ఇప్పుడు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా మాల వేసుకున్నా, పూజలు చేసినా ఆయన 10 మందికి మార్గదర్శకంగానే ఉంటున్నారు. 10 మంది హిందువులకు మానసికమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి వ్యక్తిగా తప్పేం లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా మంచి. దానివల్ల ఆయనకు కూడా పదవులు దొరుకుతాయి, దానివల్ల ఆయనకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల పవర్ వస్తుంది, శత్రువుల మీద జయం వస్తుంది. అందుకనే కదా ఆయన వారాహి అమ్మవారికి సంబంధించిన మాల వేసుకున్నారు, వారాహి బండి పేరే వారాహి పెట్టుకున్నారు. సో వారాహి పూజలు చేయించుకున్నారు, వారాహి పూజలు చేస్తారు, తప్పేం లేదుగా. ఆయన చాలా మంచి సక్సెస్ రేట్లో ఉన్నారు. సో ఆయన చేస్తున్నటువంటి పూజలు పూర్తి స్థాయి ఫలితాలను ఆయనకి ఇస్తున్నట్టే కదా. రైట్. సో అది నేను అనేది ఆ రకంగా జనాలకు వెళ్తున్నట్టే కదా. ఒక అమ్మవారి పేరు బయటికి వెళ్తుంది కదా, వారాహి అమ్మవారి పేరు బయటికి వెళ్తుంది అంటే గొప్ప విషయం కదా. ఒక అమ్మవారిని ప్రచారంలోకి ఇప్పుడు నాలాంటి వాడు తీసుకెళ్లడం వేరు, అంత పెద్ద స్టార్ తీసుకెళ్లడం వేరు. ఆయన చెప్తే 10 మంది 10 నిమిషాల్లో 1,00,000 మంది ఫాలో అవుతారు. సో అలాంటి వ్యక్తి చెప్పడం వల్ల ఇంకా మంచిదే కదా. సార్ నాకున్న డౌట్, ఇప్పుడు ఈ హిందూ మతానికి సంబంధించి తెలుగు స్టేట్స్లో అవుతున్నంత కన్వర్షను వేరే ఎక్కడా అవ్వట్లేదు. విపరీతంగా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. అంటే వేరే మతంలోకి కన్వర్షన్స్ అంటున్నాను. దేనివల్ల అంటారు? అంటే మన ధర్మం పైన అవగాహన లేకపోవటం అంటారా, లేకపోతే ఇతర మతాల పట్ల ఆకర్షణ వల్ల అంటారా? అట్లా ఏం లేదు. జంపింగ్ జపాంగ్ ఉంటూనే ఉంటారు, పోతుంటారు, వస్తుంటారు. కానీ ఇక్కడ ఏ మతాల్లో లేదు కదా సార్, ఒక్క హిందూ మతంలో. హిందూ మతంలో ఎందుకుంది అంటే హిందూ మతం సంఖ్య పెద్దది. భారతదేశ జనాభా తీసుకున్నప్పుడు 160-170 కోట్లలో ఇంచుమించు 70% పీపుల్ హిందువులే కాబట్టి ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడ అడ్మినిస్ట్రేషన్ తక్కువ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ తక్కువలో భాగంగా తక్కువ మందిని ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీ. రెండవది ఏంటి అంటే ఎవరైతే కొద్దిగా గోడ మీద పిల్లలకు వాటంగా ఉంటారో వాళ్ళని తొందరగా మనం ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పెద్ద హిందూ మతానికి వచ్చేటువంటి నష్టం, హిందూ మతాన్ని బ్రిటిష్ వాడు ఏం బీకలేకపోయిండు, ముస్లిం రాజులు ఏం బీకలేకపోయారు, ఇవాళ కొత్తగా వచ్చేటువంటి వీళ్ళతో వల్ల ఏం కాదు. సో వాస్తవంగా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇంతకు ముందు కంటే హిందూ మతం సంఖ్య పెరిగింది, ఇంతకు ముందు కంటే హిందూ మతంలో ఐక్యత పెరిగింది, ఇంతకు ముందు కంటే హిందూ మతం జనాల్లో ధైర్యం పెరిగింది. సో చాలా ధైర్యం పెరిగింది. సో చాలా తేడా వస్తుంది. దానికి ఎన్నికలు కూడా ఒక కారణము. సో భారతదేశంలో వచ్చే రిజల్ట్స్ని కూడా మనం చూస్తున్నాము ఏ రకంగా వస్తున్నాయో. సో నేను అనేది ఏంటంటే హిందూ మతాన్ని ఆ విశ్వాసాల వల్లనే ఇంకా పెరుగుతుంది. అది తప్పది, అది ఎవరో ఏదో చేసిరు అనేది తప్పు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అటు ఇటుగా వెళ్తుంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటు వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇటు వస్తారు. సో అది పెద్ద విషయం ఏం కాదు. చాలామంది నాకు తెలిసిన హీరోలు కూడా వాళ్ళ సినిమా హిట్లు లేకపోతే వాళ్ళు వేరే మతం నుండి హిందూ మతంలోకి వచ్చి అరుణాచల ప్రదర్శన చేసి వెంకటేశ్వర మెట్లెక్కిపోయిన రోజులు ఇప్పుడు నేను చూస్తున్నా. చాలా వాళ్ళ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడను. వేణుస్వామి గారు సినిమా లవర్ కదా సార్? 2020కి పూర్వం వరకు చూసేవాడిని, ప్రతి వారం 3 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు బిజీ అయిపోయి చూడట్లేదు. రెండోది ఓటీటీ పెరిగిన తర్వాత అన్ని ఇంట్లోనే చూస్తున్నా. కారణం ఏంటి అంటే నేను ఏదో ఒకటి నోటిదూల వల్ల 12% స్వయంకృత అపరాధం వల్ల నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు డిస్టర్బెన్స్ పెరిగింది. అందుకనే సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. అంటే ఏమైందంటే నా గురించి తెలిసినోడు నా జోలికి రాడు, తెలియనోడు వస్తాడు.
అంటే ఇప్పుడు నేను తెలంగాణ మనిషిని పక్క తెలంగాణలో రఫ్ అండ్ టఫ్ ఉంటాం, పంతులు గింతులు తర్వాత. సమాజంలో ఉన్న పేరు ఏంటంటే కొమటోళ్ళకు, వైశ్యులకు, బాపనోళ్ళకు కొద్దిగా ధైర్యం తక్కువ అంటారు. నన్ను చూసిన వాడు బాపనోడు అనుకోడు. నన్ను చాలామంది దగ్గరకు వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి, మీరు పలానా కమ్యూనిటీ, ఆ పలానా కమ్యూనిటీ అని. ఎందుకు అంటే మీ ధైర్యం వేరు అంటారు. సో తెలంగాణలో నాకు ఆ అగ్రెసివ్నెస్ ఉంది. నేను ఏబీవీపీలో పనిచేసిన, బీజేపీలో ఏబీవీపీలో 4 ఏళ్ళు పనిచేసిన. సో డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది నాకు. ఓకే. సో దానివల్ల నాకేంటంటే సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు తిరిగినంతగా ఇప్పుడు తిరగట్లేదు. అంటే ఇంతకుముందు ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూసి నేనే డిసైడ్ చేయాలి అనేటువంటి మనస్తత్వం. అంటే నేను రివ్యూస్ ఇచ్చేవాడిని నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఈ సినిమా పోయింది, ఈ సినిమా పోయింది, హిట్ అయింది అట్లా చెప్పుకునేవాడిని. ఇప్పుడు చెప్పట్లా. అందువల్ల ఏంటంటే సినిమా రిలీజ్ అయినాక ఇంట్లోనే చూస్తున్నా. నేను ఈ మధ్య కాలంలో నేను థియేటర్లో చూసిన సినిమా అంటే బాలేబాబు అఖండ సినిమా చూసిన. చావా కూడా చూడలేదు, సినిమా అసలు చూడలేదు. నేను లేను, ఆ రిలీజ్ అయిన నేను లేను. అదే చెప్తున్నాను. నేను గత 20 days నేను పుష్ప చూసారా? పుష్ప చూసిన. నేను శ్రీవాణి గారిది రివ్యూ కూడా చూశాను ఇన్స్టా. నేను కూడా పెట్టాను పుష్ప. అవునవునవును. నేను కన్యా రాశి జైలుకి వెళ్ళి వచ్చినా నష్టమేం లేదు, ఈ దీనికంటే ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని పెట్టిన. నేను అనేది ఏంటంటే జైలుకు పోవడం ఒక ప్రివిలేజ్ ఇప్పుడు ఈ జనరేషన్లో. ఓకే. పోయినాయి ఆ రోజులు. ఇప్పుడు నిన్న మీకు తెలుసు, నిన్న 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు అయింది. ఏమవుతుంది నేను అనే పాయింట్ అయినా ఏమవుతుంది? జైలుకు పోతారు, వారమైనాక బెయిల్ తెచ్చుకుంటారు. ఒకవేళ పోతే, ఇన్ కేసు పోతే, లేదు 41 ఇచ్చి వదిలిపెడతారు. నేను అనేది ఏంటంటే ఏది అతీతం కాదని చెప్తున్నా. అంటే ఏది మనిషిని ఆపలేదు. మనకు కావాల్సిన ధైర్యం ఒక్కటే. ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడిన దువ్వాడ శ్రీనివాసు, మాధురి నెగిటివ్ ట్రోల్స్ నుండి పాజిటివ్కి వచ్చిర్రు. నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్ళని విమర్శించిన వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ వాళ్ళు 10 కోట్లు పెట్టి మియాపూర్లో బకులా అనే షోరూమ్ కట్టిరు, రైట్? దాంట్లో వాచ్మెన్ కింద పనిచేసేందుకు కూడా ఈ నా కొడుకులు పనికిరారు కామెంట్లు పెట్టిన వాళ్ళు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే నువ్వే పిచ్చిలేని పిచ్చి ముండా కొడుకులాగా నువ్వు కామెంట్లు పెట్టుకుంటూ బతుకుతున్నావు తప్ప వాళ్ళ లెవెల్ను వాళ్ళు ఎప్పుడో మార్చుకున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇంకా 6 షోరూమ్లు పెడతారు హైదరాబాద్లో. నేను అనే పాయింట్ అది. అంటే విమర్శించేవాడు వాడి పనిలో వాడు ఉంటాడు, మన పనిలో మనం ఉండాలి. నన్ను విమర్శించేవాడు నన్ను కింద కామెంట్లు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఎవడో మళ్ళీ వచ్చిన వారా పిచ్చినా కొడుకు అని పెట్టుకుంటాడు. కానీ నా పని నాదే కదా, నా టూర్లు నావే, నా పూజలు నావే, నా బిజినెస్ నాదే, నా టూర్లు నా ఉంటుంది. వాడు అక్కడనే ఉండిపోతాడు. మనల్ని వెనకాల విమర్శించేవాడు వెనకాలనే ఉంటాడు, మనం ఎప్పుడో ముందుకు వెళ్ళిపోతాం. సో నేను అనే పాయింట్ ఇవి సహజం ఇవన్నీ.